హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పల్లవి అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇది మా ఊరి రామాలయం అండి. మొన్న అమావాస్య వెళ్ళాక శుభ్రం చేయడానికి అని చెప్పి మా ఊరిలోని మా ఆడవాళ్ళం అందరం కలిపి వెళ్ళి అక్కడ శుభ్రం చేస్తున్నామండి. ముందు శుభ్రం చేయకముందు తీసిన వీడియో ఇదంతాను మీరు కూడా చూసేయండి. ఇప్పుడు ఎలా ఉంది, శుభ్రం చేసి మళ్ళీ అలంకరణ చేశాక ఎలా ఉందో మీరు కూడా చూసి చెప్పండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక ఇద్దరేమో ఇక్కడ దేవుడి సామానం తోముతున్నారండి. బట్టలు జాడించేవాళ్ళు బట్టలు జాడిస్తున్నారు. లోపల విగ్రహాలను శుభ్రంగా కడిగి అదంతా తుడిచేవాళ్ళు లోపల తుడుస్తున్నారండి. అదంతా తుడిచాక పొడిగుడ్డ పెట్టి తుడిచి ఆ విగ్రహాలకు తడి లేకుండా చూసి అప్పుడు తైలం రాస్తామండి. తైలం రాసి ఆరాక అప్పుడు విగ్రహాలకి బట్టల అలంకరణ చేస్తామండి. మా ఊరు వాళ్ళు అందరం కూడా కలిసి చేస్తే 2 గంటల్లో అయ్యేపోతుంది. మేము ఎలా చేస్తున్నామో ఏంటో మీరు కూడా చూసేయండి. ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను, మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తాను, చూస్తూనే ఉండండి. ఇవన్నీ మీరే చేస్తున్నారు, మీ గుళ్ళో పంతులు గారు లేరా అనుకుంటున్నారా? అవునండి, మా గుళ్ళో పంతులు గారు లేరండి, అందుకని అందరం మేమే చేసుకుంటామండి. పూజలు కూడా మేము ఆడవాళ్ళందరం కూడా వారానికి ఒకళ్ళ చొప్పున పూజలు చేసుకుంటామండి. మంగళవారం, గురువారం, శనివారం కూడా భజనలు చేసుకొని మేము ఆ రాముల వారికి ఇలా చేస్తున్నామండి. గణపతి నవరాత్రులకి, దేవి నవరాత్రులకి మటుకి పంతులు గారిని పెడతామండి. అప్పుడు వచ్చి ఆయన ఆ 9 రోజులు కూడా పూజలు చేస్తారండి. ఏ పూజలైనా ఏ కార్యక్రమం అయినా కూడా మా ఊరు వాళ్ళందరం కూడా కలిసి ఒక మాట అనుకొని అందరం కూడా కలిసి ఈ రాముల వారి రామాలయం నిర్మించడం అలాగే జరిగిందండి. పూజలు చేయడం కూడా అలాగే జరుగుతుందండి. అందుకనే మేము ఈ రాముల వారికి అన్నీ మేమే చేసుకుంటూ అలాగా గడుపుతున్నామండి. ఫైనల్గా మేము చేసిన అలంకరణ మీరు కూడా చూసేయండి. బయట ఉన్న ఆంజనేయ స్వామిని, వినాయకుల వారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరికీ కూడా కట్టామండి. ఒకసారి మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. జయ విజయలకు కూడా కట్టామండి. అలాగే మీరు దీంట్లో ఇక్కడ కూడా చూడవచ్చు, విగ్రహాలకే ఎంత నిండుగా ఉన్నాయండి అవి కట్టాక. మేము ఎలా చేసామో ఏంటో ఒకసారి కామెంట్ రూపంలో మాకు చెప్పండి. మేము ఫైనల్గా మా రాముల వారిని ఇలా అలంకరణ చేసాము. చూడండి, ఉత్సవ విగ్రహాలకి ఇలా కట్టాము, పెద్ద విగ్రహాలకేమో అలా కట్టాము. మేము ఎలా కట్టింది ఏంటి కూడా మొత్తం వీడియో చేసి చూపిస్తున్నాను కదండి. మొత్తం చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మీరందరూ కూడా చూసినట్లయితే మా రాముల వారిని, మా సీతాదేవిని ఎంతో అందంగా ఉన్నారు కదండి. మా లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి మొత్తం అన్ని విగ్రహాలకు కూడా చాలా అందంగా ఉన్నారండి. మా రాముల వారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. అంతేనండి. జై శ్రీరామ్.